మూడో వ్యక్తి రావడం వల్ల కాదు, మూడో వ్యక్తిని ఆ అమ్మాయి రానివ్వడం వల్ల ఈ రోజు మనోడి జీవితం నాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే, మనోడు డిగ్రీ చదువుతున్న టైంలో ఒక అమ్మాయి ఫ్రెషర్స్ డే మీటింగ్ లో పరిచయం అయింది. మనోడికి ఆ అమ్మాయి జూనియర్. ఫస్ట్ చూపులకు కలిసాయి, తర్వాత మాటలు కలిసాయి. ఆ తర్వాత మీకు తెలియదు ఏముంది, సెకండ్ ఇయర్ లో మంచి మార్క్స్ తో పాస్ అయిన మనోడు థర్డ్ ఇయర్ లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. అయితే ఆ అమ్మాయి గ్రూప్ లోనే ఒకడు ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నాడని ఆ అమ్మాయే మనోడికి వచ్చి చెప్పింది. అప్పుడు గొడవ పడ్డారు, తర్వాత బానే సెట్ అయ్యారు. మనోడు కాలేజ్ అయిపోయింది, ఆ అమ్మాయి థర్డ్ ఇయర్. మనోడికి కాలేజ్ లో ఏం జరుగుతుందో తెలియదు. వీడి తలకాయ పోటులో వీడున్నాడు. అప్పుడే ఆ అమ్మాయి గ్రూప్ లో చదువుకున్న అబ్బాయి ఈ అమ్మాయికి స్లోగా క్లోజ్ అవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైనా మనోడు తిడితే ఆ అమ్మాయి వెళ్లి ఆ గ్రూప్ లో ఉన్న అబ్బాయికి చెప్పుకునేది, వాడు ఓదార్చేవాడు. వీళ్ళిద్దరు నెంబర్లు మార్చుకున్నారు, లేట్ నైట్ మాట్లాడుకుంటున్నారు కూడా. ఒక రోజు నైట్ మనోడు ఆ అమ్మాయికి కాల్ చేస్తే బిజీ వచ్చింది. ఆ అమ్మాయిని ఏంటి నైట్ టైం ఫోన్ బిజీ వచ్చిందని అడిగితే మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని చెప్పింది. ఇంకా ఎప్పుడైనా ఇలా గొడవ అయితే ఆ అమ్మాయిని ఆ గ్రూప్ లో ఉన్న అబ్బాయి ఓదార్చేవాడు. ఇదంతా మనోడికి తెలిసింది. అప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏమందో తెలుసా, నీకంటే వాడే బెస్ట్, వాడి ముందు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎప్పుడు ఇలా అనుమానిస్తూనే ఉంటావు, కానీ వాడు అలా కాదని అది ఇది కోపంలో అన్ని మాటలు అనేసింది. ఇంకా మన ముందే ఎవరినైనా మనతో కంపేర్ చేస్తూ మనల్ని తక్కువ చేసి మాట్లాడితే చాలా బాధగా అనిపిస్తుంది. అదే మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అలాగే చేస్తే మన మీద మనకే అసహ్యం వేస్తుంది, అవునా కదా? ఇంకా ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి మనోడు మనసు విడిపోయారు. ఇదంతా జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా ఉందో అని నార్మల్ గా ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి ఆ గ్రూప్ లో ఉన్న అబ్బాయి ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మనోడు బాధపడిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయితో పాటు చదువుకున్న అబ్బాయి ఒక రూమ్ లోనే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారని మనోడికి తెలిసింది. చాలా బాధపడ్డాడు కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ఒక క్వశ్చన్, జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. చాలా మంది మీ కామెంట్ చూస్తారు. ఈ కథలో తప్పు ఎవరిది, మనోడిదా లేదా ఆ అమ్మాయిదా, లేక వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని తెలిసినా కూడా మధ్యలో దూరిన వాడిదా? కామెంట్ లో రాయండి. మంచిది.